ఉదయమున కట్టలు వేయాలట, అగ్ని నిత్యము మండుతూ ఉండాలట. ఇది క్రైస్తవులకి మెయిన్ ప్రోటోకాల్. దట్స్ ఆల్. నువ్వు ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని పాటలు రాసినా, ఎన్ని పుస్తకాలు రాసినా, ఎన్ని మందిరాలు కట్టినా, ఎంత మంది నీ సంఘానికి వచ్చేవారు ఉన్నా, ఒక దైవజనుడు, ఒక విశ్వాసి బలిపీఠంపై అగ్ని మంటుతూ ఉండాల. సముద్రం మీద తుఫానులను చూడటంలే పౌలు. ఆ సముద్రంలో మునిగిపోయి బద్దలైపోయిన ఓడని చూడటలే. చివరికి ఏం తినాలి, ఏమి తాగాలి, ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి, నో. తన మైండ్ లో వర్షం పడుతూ చల్లదనములో ఓడ బద్దలు కాగానే పౌలు ఆలోచన, బలిపీఠంపై అగ్ని మండాలా. నీ బలిపీఠంపై అగ్ని మండటం అంటే యేసుక్రీస్తు ప్రభువే దహించు అగ్ని. ఈ అగ్ని మండగానే ఏం జరిగిందో చదువు. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వెయ్యగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. అప్పటిదాకా సర్పం బయటికి రాలే, అగ్ని వెలగగానే సర్పం బయటకు వచ్చింది. ఇన్ కేస్ పౌలు గాని కర్రలు లేకుండా ఓడ తయారు చేసుకుంటూ వెళ్తే సర్పము బయటకు వచ్చేది కాదు. కానీ అక్కడ అగ్ని మండింది, సర్పం బయటకు వచ్చింది. నువ్వు అగ్ని అభిషేకం యొక్క అనుభవంలో వెళ్ళనంత కాలం నీ కుటుంబంలో, నీ పరిచర్యలో, నీ వ్యాపారంలో సర్పాలు పాతుకుపోయి నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేస్తాయి. కానీ నీ బలిపీఠంపై అగ్ని మండినప్పుడే ఆ సర్పము బయటకు వస్తుంది. సర్పం బయటకు వస్తేనే నీకు విజయం. రెండోది, ఆ అగ్నిలో నుంచి సర్పం బయటకు వచ్చింది. ఆ సర్పం పౌలును కాటు వేసింది, కానీ ఆ కాటు పౌలును ఏం చెయ్యలేకపోయింది. సాతాను ఎంత రెచ్చిపోయినా సాతానికి విషపు అగ్ని మాత్రమే. దట్స్ ఆల్. ఈ బలిపీఠంపై అగ్ని లేకపోతే వాడు మమ్మల్ని ఎప్పుడే ఫినిష్ చేసేవాడు. కానీ అగ్ని మండుతున్నందుకే ఇంకా శక్తికి మించిన ప్రయాణం మేము చేస్తున్నాం.